కరాటే కళ్యాణి మంచి ఫైటరు. అమ్మాయి పేరులోనే కరాటే ఉండేటప్పటికి కరాటే కళ్యాణి అన్నటువంటి పేరు అలవాటైపోయింది. జాతీయవాది, హిందుత్వ అంశాలకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి పని చేసింది. తాజాగా ఒక ఆడపిల్ల పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాడు ఆ విషయాన్ని దాచి స్థానిక ముస్లింగానే చెప్తా నిదానంగా వేషాలు వేసినటువంటి వేళ అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఇక్కడ మతపరంగా అందరూ కలిసేసి ఒక్కటే ఇబ్బంది పెడతారు. ఆ టైంలో కరాటే కళ్యాణిని అప్రోచ్ అయితే కాపాడినటువంటి అంశం ఇది. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ఫహద్ అనే అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. వాస్తవంగా అతను పాకిస్తాన్ కుర్రోడు. జాగ్రత్తగా ఇక్కడికి వచ్చేసి ఎవరికి తెలియకుండా 1998లో పాకిస్తాన్ భారత్ వచ్చి హైదరాబాద్లో స్థిరపడిపోయాడు. పాస్పోర్ట్ అయి పక్కన పడేసేసి ఇక్కడ ఐడెంటిటీలతో ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ఇక్కడే నడిపేస్తున్నాడు. పెళ్లి ఇతన్ని ఈ అమ్మాయి ప్రేమలో పడింది. ఈ అమ్మాయి చివరికి అతను చెప్తే మతం మార్చుకుని మరీ పెళ్లి చేసుకుంది 2016లో. కీర్తి పేరును దోహా ఫాతిమాగా కూడా మార్చాడు. అయితే ఆ తర్వాత అతను వేధింపులు భరించాడు. అతను వేరే అమ్మాయిలతో ఉంటాడు. అదేమంటే నలుగురిని చేసుకునే హక్కు నాకుందంటాడు. అలాంటి సందర్భంలో అమ్మాయి కరాటే కళ్యాణిని ఆశ్రయిస్తే పోలీసుల సహకారంతోనే సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో ఇతను ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫహద్ ఉండగా ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించారు. అమ్మాయిని కాపాడి ఇద్దరు కూడా అమ్మాయి ఇట్లాగా ఎవరి చేతుల్లో మోసపోకండి అని పిలుపునిస్తోంది.